హలో అండి, వెల్కమ్ టు ధరా సైకిల్స్. సో ఫైనాన్స్లో ఫోన్ కొందామనుకున్నారా? సో ఈరోజు టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ కంపెనీస్ అవన్నీ మీకు చూపిస్తాను అండ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. జస్ట్ వాచ్ ఇట్. 1 minute మేము మొత్తం వీడియో చూపిస్తూ ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ మీ దగ్గర ఉన్న ఆఫర్స్ ఏంటి, ఆ కస్టమర్స్కి ఏ విధంగా ఉపయోగపడతారు? బజాజ్ ఫైనాన్స్లో ఆల్ ఓవర్ ఇండియా ప్రూఫ్స్తో మనం విజయవాడలో లాగిన్ చేసుకోవచ్చు. కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ ప్రూఫ్స్ అయినా సరే విజయవాడలో మనం లాగిన్ ఫైనాన్స్ అని చేసుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్లో. ఇంక్లూడింగ్ ఆన్లైన్ బ్రాండ్స్, ఆఫ్లైన్ బ్రాండ్స్ ఏదైనా సరే మనం బజాజ్ ఫైనాన్స్ అనేది ఈఎంఐ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చరికి ఐడిఎఫ్సి ఫైనాన్స్లో మనం మీకున్న ఆఫర్స్ ఏంటో చూసేద్దాం. ఐడిఎఫ్సి ఫైనాన్స్ వచ్చేసరికి లోకల్లో అరౌండ్ 35 kilometers వరకు ఫైనాన్స్ వస్తుంది. -1 750 సిబిల్ ఉన్న వాళ్ళకి 0 వస్తుంది. ఎనీ మోడల్కి అయితే ఫైనాన్స్ అయితే అప్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చరికి హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ కూడా ఇప్పుడు యాక్టివేట్ అయిపోయిందండి. అడ్వాంటేజెస్ అంటే ఎనీవేర్ ఆఫ్ ఇండియా ప్రూఫ్స్ తో చేసుకోవచ్చు. కావాల్సిన ప్రూఫ్స్ వచ్చి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎలిజిబిలిటీ ఉంటే కస్టమర్ కి ఫైనాన్స్ చేస్తాము. సో ఇప్పుడు టీవీఎస్ ఫైనాన్స్ గురించి తెలుసుకుందాం మనం. టీవీఎస్ ఫైనాన్స్ లో ఆఫర్స్ ఏంటో? టీవీఎస్ ఫైనాన్స్లో మేజర్గా వచ్చేసి ఫస్ట్ లో సిబిల్ అంటే తక్కువ సిబిల్ ఉన్నా కానీ మన దానిలో అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దానిలో వచ్చేసి వివో, సామ్సంగ్ 0 అవుతుంది. రియల్మీ అయితే కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ 0 అవుతాయి. సో ఇప్పుడైతే యాపిల్ డిఎంఐ ఆర్ సామ్సంగ్ డిఎంఐ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. యా, ఆల్ ఓవర్ ఇండియా ప్రూఫ్స్ ఎక్కడున్నా సరే, ఈవెన్ యాపిల్ డిఎంఐలో కానీ సామ్సంగ్ డిఎంఐలో కానీ మనకి ఫైనాన్స్ అయితే అప్రూవల్ అవుతుంది. విత్ 0 ఇంట్రెస్ట్ వస్తుంది, 0 డౌన్ పేమెంట్ వస్తుంది. ఏదైతే సిబిల్ లో సిబిల్ ఉన్నా సరే ఈవెన్ సామ్సంగ్లో అప్రూవల్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. ఓకే, కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫిజికల్గా ఉన్నా, సాఫ్ట్ కాపీ ఉన్నా సరే ఫైనాన్స్ అనేది అప్రూవల్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడైతే మనం బీనో అనే యాప్ గురించి తెలుసుకుందాం. బీనో అనే యాప్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఫిజికల్గా ఉన్నా లేకపోయినా సరే, మీకు ఫిజికల్గా లేకపోతే కనుక మీకు బీనోలో అయిపోతుందన్నమాట. ఇది ఏ కంపెనీస్ అవుతాయో తెలుసుకుందాం. వివో, సామ్సంగ్, రియల్మీ అవుతాయి సార్. సో ఈ బీనో యాప్లో ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్ ఫిజికల్గా ఉన్నా లేకపోయినా కూడా ఈజీగా అయిపోతుందండి. ఈఎంఐలో పెట్టుకోవాలన్నా కూడా ఫిజికల్ కార్డ్ అయితే అవసరం లేదు అండ్ క్యాష్ బ్యాక్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఫైనాన్సెస్ కూడా మీకు కావాల్సింది కేవలం ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్ మాత్రమే. బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చేసరికి యాపిల్ డిఎంఐ అండ్ సామ్సంగ్ డిఎంఐ మాత్రమే. మిగతా ఇక్కడ చూస్తున్న బజాజ్ ఫైనాన్స్ కానీ, క్యాపిటల్ ఫస్ట్ కానీ, ఐడిఎఫ్సి కానీ, టీవీఎస్ కానీ, బీనో కానీ వీటన్నిటికి కావాల్సింది కేవలం ఆధార్, పాన్ కార్డ్ ఫిజికల్ అయినా పర్లేదండి, సాఫ్ట్ కాపీ అయినా చాలు. కాశ్మీర్ టు కన్యాకుమారి అయ్యే ఫైనాన్సెస్ కూడా ఉన్నాయండి. మీ ఫిజికల్గా ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయొద్దు, కేవలం ఆధార్, పాన్, ఇది పీడిఎఫ్ తీసుకుంటే చాలు. కాశ్మీర్ టు కన్యాకుమారి విత్ 0 ఇంట్రెస్ట్తో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మీకు ఈ ఫైనాన్సెస్ అయితే వస్తాయి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద నెంబర్ ఇస్తున్నాను, ఇప్పుడే కాల్ చేసింది. సో మీరు ఇప్పటివరకు ఏ ఫైనాన్స్ అయితే తీసుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.